సో, ఈ మధ్య కాలంలో ఏంటంటే, చిన్న పిల్లలు ఏదన్నా మారం చేసినా, లేదంటే ఏడుస్తున్నా, అన్నం తినకపోయినా ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. అంటే ఫోన్స్ యెస్. చూస్తూ అన్నం తింటున్నారు, ఆడుకుంటున్నారని చెప్పేసి ఫోన్స్ అలవాటు చేస్తున్నారు చిన్నప్పటి నుంచే. చాలా అవును. మట్టుకేంటంటే, టీవీలు గూడా చూడడం అలవాటు చేస్తున్నారు. ఆ స్క్రీనింగ్ అనేది ఎంతవరకు చూడాలి? ఎంత పవర్‌లో చూడాలి? ఎన్ని గంటలు చూడాలి? డెఫినిట్‌గా అది పిల్లల తప్పు కాదండి. అది పేరెంట్స్ తప్పే. సో, పిల్లలు తినట్లేదు అంటే మన పాతకాలంలో స్టోరీస్ చెప్పేవాళ్ళు. లేకుంటే సమ్ కైండ్ ఆఫ్ ఆటలు ఆడిపియడం గానీ, అలాంటివి చేసేవాళ్ళు. ఈ మధ్యలో ఈజీగా అవైలబుల్ ఉంది అని టీవీ, ఫోన్స్ అలవాటు చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ వెరీ హార్మ్‌ఫుల్ ఫర్ ది ఐస్. ఈ మయోపియాకి మెయిన్ రీజన్ ఎక్కువ స్క్రీన్ టైమ్ వల్లనే. సో, పిల్లలకి ఎక్కువ ఫోను, ఐప్యాడ్, మానిటర్ ఇవ్వడం వల్ల నియర్ యాక్టివిటీ అనేది పెరిగిపోయింది. దీనివల్ల ఐస్ పైన బాగా స్ట్రెయిన్ వచ్చేసి మయోపియా ప్రోగ్రెషన్ అనేది ఫాస్ట్‌గా అవుతుంది. సో, స్క్రీన్ టైమ్ అనేది మనము ఏజ్ వైస్‌గా చూసుకుంటే లెస్ థాన్ 2 ఇయర్స్ 2 ఏండ్ల కింద పిల్లలకి స్క్రీన్ టైమ్ 0 అండి. అస్సలు ఏ ఫోను, మొబైల్, టీవీ చూపియకూడదు. 2-5 ఇయర్స్ పిల్లలకి మాక్సిమం 1 అవర్, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ రేంజ్ 1 అవర్ కన్నా ఎక్కువ అస్సలు ఫోన్ ఆర్ టీవీ ఎంటర్‌టైన్ చేయొద్దు. 3-10 ఇయర్స్ పిల్లలకి మాక్సిమం 2 అవర్స్. ఎందుకంటే హోమ్ వర్క్ ఈ మధ్యలో వాళ్ళు ఐప్యాడ్ మానిటర్స్‌లోనే ఇస్తున్నారు. అండ్ మోర్ దెన్ 10 ఇయర్స్ పిల్లలకి ఇట్ వేరీస్ ఫ్రమ్ 3-5 ఇయర్స్ వాళ్ళ హోమ్ వర్క్ బట్టి, వాళ్ళ వర్క్స్ బట్టి. సో, ఇవి ఫాలో అవ్వాలి. ఎందుకంటే అగైన్ డెవలప్‌మెంట్ అబ్‌నార్మల్‌గా అయ్యే ఛాన్స్ ఉంది. నియర్ యాక్టివిటీస్ వల్ల మనకి మయోపియా ప్రోగ్రెషన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ బాగా ప్రికాషన్స్ తీసుకోవాలి దీని గురించి.